భద్రాచలంలో జరిగిన కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు ప్రమాదానికి ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కాలేజీ బస్సుల ఫిట్నెస్, ఓవర్లోడింగ్, వాహనాల తనిఖీ విషయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 38 మంది విద్యార్థులు గాయపడగా కొందరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. గాయపడిన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంచెం బాగుందండి మనసు ఎక్కడ ఉంది